కాకపోతే మరి మంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ప్రెస్టేజ్కి తీసుకుని 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం అన్ని సార్లు కూడా మన రూరల్ ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి వాళ్ళ మరి ఫిబ్రవరిలో మరి ఫిల్టర్ బెడ్లు ఓపెన్ చేశారు. మళ్ళీ ఇక్కడ మన వాడపాలెంలో ఎందుకంటే నీళ్లు శుద్ధిగా లేకపోతే మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, మొత్తం రూరల్ ఏరియా అంతా కూడా ఆయనే ఇవాళ చూసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. మొన్న 5,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి పంపేవాళ్ళనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మనం కూడా ఏంటంటే మన ఊరు మనం బాగు చేసుకోవాలి. మన వంతు మనం కనీసం రోడ్డు మీద చెత్త వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటున్నారు, పేడ వేసినా కూడా తీయట్లేదు ఎవరు. అలా కాకుండా మన ఇల్లులాగా ఫీల్ అవ్వాలి. కనుక మనందరం కూడా బాగు చేసుకున్నప్పుడే చెరువు బాగు చేసుకుంటాం, కాలువలు బాగు చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎండాకాలం చాలా అవసరం. ఇదే కాకుండా ఇంత ముందు వచ్చినప్పుడు 10 ఎకరాల చెరువు ఉంది సార్ అక్కడ. ఆ చెరువు కూడా బాగు చేయించమని అడిగారు. అది బాగు చేస్తే అది ఏ చెరువు అమ్మది 10 ఎకరాలు ఉంటుంది. కేపీటీ పాలెం ఎదురుకుండా పూడిపోయింది. అదొకటి బాగు చేపిస్తే ఈ చుట్టుపక్కల నీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉండదు. అంతకుముందు రన్నింగ్లో ఉందంట, పూడిపోయింది. అది కూడా మరి తవ్విస్తే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.